ప్రీవియస్ వీడియోలో బ్యాడ్మింటన్ స్ట్రింగింగ్ చేశాను మినీ ర్యాకెట్. సో దానికి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. సో ర్యాకెట్ డీటెయిల్స్, దాని డిస్క్రిప్షన్, అలాగే స్పెసిఫికేషన్స్, దాని వెయిట్, అది ఎందుకు యూజ్ చేస్తాను ఎక్కువగా కామెంట్స్ చేశారు. సో ర్యాకెట్ నేమ్ వచ్చి మ్యాక్స్ బోల్ట్ మినీ బ్యాడ్మింటన్ ర్యాకెట్. సో కంపెనీ వచ్చి మ్యాక్స్ బోల్ట్. సో వెయిట్ వైజ్ చూసుకుంటే అబౌవ్ 80 grams ఉంది. అండ్ టెన్షన్ వచ్చి 28 lbs మెన్షన్ చేశారు. ఫ్రేమ్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. సేమ్ లైక్ నార్మల్ ర్యాకెటే ఉంటుంది, బట్ ఓన్లీ హెడ్ పార్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. చూసుకుంటే ఓన్లీ స్వీట్ స్పాట్ ఒకటే ఉంటుంది అందులో. సో ఇది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే కోచెస్ యూజ్ చేస్తారు ట్రైనింగ్ పర్పస్ కూడా, ఫీడింగ్ చేయడానికి, లేదంటే కిడ్స్కి అయినా సరే అడల్ట్స్కి అయినా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అది ఎక్కువ యూజ్ చేస్తారు. సో మీకు ఇన్ కేస్ ఎవరైనా సరే అడల్ట్స్ అయినా కిడ్స్ అయినా సరే ఎక్కువగా రాంగ్ షాట్స్ హిట్ అవుతున్నాయి, ఫ్రేమ్ టచ్ అవుతుంది, లేదంటే ఎక్కడంటే అక్కడ టచ్ అవుతుంది, అంటే షార్ట్ ప్లేస్మెంట్ కనెక్ట్ కావడం లేదు, స్వీట్ స్పాట్ కూడా కనెక్ట్ కావడం లేదంటే మీరు ఆ ర్యాకెట్తో ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్ థింగ్ వచ్చి మీ స్వీట్ స్పాట్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఐ కోఆర్డినేషన్, అలాగే స్వీట్ స్పాట్ కనెక్షన్, షార్ట్ ప్లేస్మెంట్, టైమింగ్, యాక్యురసీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ థింగ్ వచ్చి మీ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ ర్యాకెట్ అనేది యూజ్ చేస్తే. ఇన్ కేస్ మీరు ఎక్కువగా రాంగ్ షాట్స్ హిట్ చేస్తున్నారంటే సో మీరు ర్యాకెట్ అనేది ప్రాక్టీస్ చేయండి ర్యాకెట్తో. సో గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే షార్ట్ కనెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదే మెయిన్ ఈ ర్యాకెట్ యొక్క డీటెయిల్స్. సో ఇంకా ఏదైనా ర్యాకెట్ గురించి అయినా సరే, షటిల్స్, స్ట్రింగ్స్, ఎనీథింగ్ బ్యాడ్మింటన్ గురించి కావాలంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను వాటి గురించి. సో ఇంతే, ఉంటా, బాయ్.